సీతారామరాజు జిల్లా పెదవేలు మండలం ముంచిపూడి మండలం పరిధిలో ఊరుకుమెట్ట ఈ బ్రిడ్జి వెంటనే నిర్మించాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన ఈ కలవాటు అంతా కూడా కొట్టుకుని వెళ్ళిపోయింది. ఈ కలవాటు లేకపోవడం వల్ల ఇక్కడ జామగూడ, గిన్నెలకోట, చూడకోట ఈ పరిధిలో 100 గ్రామాల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు వర్షాలు పడుతుంది, ఒకవైపు ఏమో అంబులెన్స్ కూడా రాని పరిస్థితి, అలాగే నిత్యావసర వస్తువులు కూడా రాని పరిస్థితి ఉన్నది. అందుకే గతంలో ఈ రోడ్డు కలవాటు మంజూరైంది. ఈ మంజూరైంది కాంట్రాక్ట్ కూడా సక్రమంగా నిర్మించలేదు. నాణ్యత లేకుండా నిర్మాణం చేయడం వల్ల ఇటీవల పడ్డ వర్షానికి మొత్తం కూడా కొట్టుకుని వెళ్ళిపోయింది. అందుకే ఈ బ్రిడ్జి నిర్మాణానికి నాణ్యతతో నిర్మించాలి. అలాగే వెంటనే నిర్మించి ఈ కలవాటు పూర్తి చేసి ఈ రూడకోట నుండి జామగూడ, గిన్నెలకోట వైపు వెళ్ళే రహదారిని రవాణా సదుపాయాన్ని వెంటనే కల్పించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కలవాటుని అంతా కూడా పరిశీలించాం. ఈ ప్రాంతం నుండి వచ్చే రైతులు, ఆదివాసులు అందరూ కూడా ఈ నిత్యావసర వస్తువులు తీసుకెళ్ళలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. అందుకే ప్రభుత్వం వెంటనే నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకొని రహదారి సదుపాయం కలిగేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు కొండా సన్నిబాబు, సిపిఎం పార్టీ పెదవేలు మండల కార్యదర్శి. ఇటీవల 4-5 రోజుల పాటు భారీగా కురుస్తున్నటువంటి వర్షాలకి అల్లూరి సీతారామరాజు జిల్లా, అలానే ముంచెన్పుట్టు, పెదవేలు మండల కేంద్రాల్లో గల ఈ మారుమూల ప్రాంతానికి వెళ్తున్నటువంటి ఈ పూలబంద బ్రిడ్జిని మొత్తం కూలిపోయింది. ఈ బ్రిడ్జి గతంలో సంవత్సరం కాకుండానే ఈ రోడ్డు ఫార్మేట్ అయింది. దీన్ని క్వాలిటీగా, నాణ్యతగా లేకపోవడం వల్ల ఈ బ్రిడ్జి మొత్తం కూలిపోయింది. ఈ బ్రిడ్జిని వెంటనే నిర్మాణం చేపట్టాలి. ఎందుకంటే ఈ పూలబంద ఆ ప్రాంతం నుంచి వస్తున్న నిత్యావసర వస్తువులకి వస్తున్నటువంటి బియ్యానికి, పప్పులకి కూడా ఈరోజు డిఆర్డిపో ఇక్కడ పక్కనే ఉన్న గ్రామంలో వచ్చి తీసుకునే పరిస్థితి ఉంది. అంటే నిత్యావసర వస్తువులు కూడా తీసుకుని వెళ్ళడానికి కూడా నడవడానికి ఇబ్బందిగా ఉన్న పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అందుకనే వెంటనే ఈ బ్రిడ్జిని నాణ్యతగా నిర్మాణం చేపట్టి గిరిజనులకి ఈ రెండు మండలాలకి ఉన్నటువంటి ప్రజానికానికి రహదారి సౌకర్యం కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే భారీ వర్షాల కారణంగా ఇంత పెద్ద ఎత్తున కొట్టుకోబోతుంటే ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయి అధికారులు కానీ, జిల్లా స్థాయి అధికారులు కానీ, పిఓ కానీ, కలెక్టర్ కానీ స్పందించే పరిస్థితి లేదు. ఇప్పుడు తాత్కాలికంగా బురదతో కప్పేసే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఇది నాణ్యతగా నిర్మాణం చేపట్టాలని, లేదంటే సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి, అధికారులకి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ ఐస్ కూడా ఐస్ వాయిస్ తీసుకో ఇది ఆపు నిలబడి తీసుకుంటాం. అమ్మా, మీది ఏ ఊరమ్మా? పూలబంద. ఏం మీ ఊరికి బియ్యం ఇవ్వట్లేదా? గట్టి గట్టి ఎప్పుడు ఇలాగ అయిపోయింది రోడ్డు?